హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఏదైనా తినాలనుకుంటే ఇలా ఒకసారి క్యారమెల్ మిల్క్ పుడింగ్ అయితే తయారు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని క్యారమెల్ మిల్క్ పుడింగ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ క్యారమెల్ మిల్క్ పుడింగ్ మనము తయారు చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదండి, దీన్ని అయితే అగర్ అగర్ అంటారు. ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో అన్న దొరుకుతుంది. ఇప్పుడు మనము ఈ అగర్ అగర్ని కొద్దిగా తీసుకుందాం. ఒక గుప్పెడి దాకా అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ అగర్ అగర్ మనకు ఇలా స్టిక్స్ లాగా దొరుకుతుంది, లేకపోతే పౌడర్ లాగా కూడా దొరుకుతుంది. మనకు ఏది దొరికితే దాన్ని అయితే మనము తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అగర్ అగర్ని అయితే మనము ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుని ఇలా ఒక గుప్పెడి దాకా తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ అగర్ అగర్ మనకు మునిగేంత వరకు ఇందులోకి అయితే వాటర్ వేసుకుని కాసేపు అయితే నానబెట్టేసుకుందాం. ఇలా మనము నానబెట్టుకోవడం వల్ల ఈ అగర్ అగర్ అనేది తొందరగా అయితే మిల్క్ లో అయితే మిక్స్ అయిపోతుంది. అందుకోసం మనము ముందుగా అయితే నానబెట్టేసుకుందాం. అదే మనము అగర్ అగర్ పౌడర్ని కనుక తీసుకుంటే అదైతే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనము మిల్క్ లో అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే మనము ఈ అగర్ అగర్ని కాసేపు నానబెట్టుకునేసి పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుందాం. అందులోకి 1 కప్పు దాకా పంచదార వేసుకుందాం. ఇలా ఈ పంచదారలో వాటర్ అనేది ఏమీ వేసుకోకుండా ఇప్పుడు ఈ పంచదారని అంతా కరిగించుకుని మనమైతే క్యారమెల్ అయితే తయారు చేసుకుందాం. ఇలా ఈ క్యారమెల్ తయారయ్యే లోపల మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా అగర్ అగర్ని తీసుకొని ఇప్పుడు ఈ అగర్ అగర్ని మనము ఉడికిచ్చేసుకుందాం. ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం నానబెట్టుకుని అగర్ అగర్ వేసుకుని కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం. మరి అంత ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదు. ఇలా మనం ఇందులోకి వాటర్ వేసుకుని అగర్ అగర్ని మనము ఉడికిచ్చేసుకోవాలి. ఈ లోపల మనకు ఈ పంచదార కూడా చక్కగా కరిగిపోయింది కదా, చూసారు కదా, పంచదార అంతా కరిగిపోయి ఇలా మనకు క్యారమెల్ లాగా అయితే తయారవుతుంది. ఇలా మనము ఈ క్యారమెల్ తయారు చేసుకునేటప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ అయితే మనం ఈ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, పంచదార అంతా మనకు చక్కగా కరిగిపోయి క్యారమెల్ అయితే మనకు తయారైపోయింది. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా కలర్ వచ్చిందనుకో మాడిపోతుంది, అప్పుడు మనం తయారు చేసుకునే క్యారమెల్ అంతా చేదు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా మనకి కలర్ వస్తే సరిపోతుంది. ఇలా అంతా క్యారమెల్ మనము తయారు చేసుకునేటప్పుడు మంటను మనము స్లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే 2 కప్పుల దాకా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుందాం. ఇలా 2 కప్పుల పాలు ఒకేసారి వేయకుండా ముందుగా మనము 1 కప్పు పాలు వేసుకుందాం. ఇలా పాలు వేసుకున్న వెంటనే మనకు ఇలా క్యారమెల్ వల్ల మొత్తం పాలన్నీ పొంగిపోతాయి. అందుకని ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ అయితే మనము చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఇందులోకి 1 కప్పు పాలు వేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరికొద్దిగా అయితే పాలు అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ క్యారమెల్లో మనము పాలు వేసిన వెంటనే క్యారమెల్ అంతా కాస్త గడ్డగట్టినట్టు అయిపోతుంది. అందుకోసం మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల క్యారమెల్ అంతా చక్కగా కలిసిపోయి ఇలా మనకు పాలల్లో అంతా బాగా మిక్స్ అయిపోతుంది. చూస్తారు కదా, ఇందులో మనము పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. క్యారమెల్ అంతా మనకు చక్కగా కరిగిపోయి పాలల్లోకంతా బాగా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఈ క్యారమెల్ అంతా మనకు పాలల్లోకంతా బాగా మిక్స్ అయిపోయి పాలంతా కూడా చక్కగా ఉడుకుతున్నాయి కదా. ఈ విధంగా అంతా పాలు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పంచదార వేసుకుందాం. మనం ముందుగా క్యారమెల్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ క్యారమెల్ వల్ల మరీ అంత ఎక్కువ స్వీట్నెస్ అయితే రాదు. అందుకని ఇందులో మనము 1 కప్పు దాకా అయితే పంచదార వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అలానే మనం ఇంకొక సైడ్ అయితే పెనంలో అగర్ అగర్ని కూడా పెట్టుకుని ఉడికించుకుంటున్నాం కదా. చూసారు కదా, ఈ అగర్ అగర్ కూడా మనకు చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనము ఈ అగర్ అగర్ని పాలల్లో అయితే వేసుకోవాలి. చల్లారక ముందే మనము ఇందులోకి అయితే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ అగర్ అగర్ని మనము వేడిగా ఉన్నప్పుడే మనము ఈ పాలల్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత అంతా గడ్డ కట్టేస్తుంది. అందుకోసం మనము వేడి మీదగా ఉన్నప్పుడే ఇందులోకి అయితే వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఇందులోకి అగర్ అగర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇలా ఈ అగర్ అగర్ కూడా ఈ పాలల్లో అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఈ పాలు మనకు వేడి మీదగా ఉన్నప్పుడే మనము ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి అయితే కొద్దిగా నేను నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలా మనము ఏ ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకున్నామో ఆ ప్లేట్లోకి అయితే మనం తయారు చేసుకున్న ఈ మిల్క్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ మిల్క్ మనకు చల్లారక ముందే ఇందులోకి అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే గడ్డ కట్టేస్తుంది. అందుకని మనము వేడి మీదగా ఉన్నప్పుడే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఈ పాలను మనము ఏదైనా ఒక ప్లేట్లో కన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఒక బాక్స్లో కన్నా వేసుకుని మనకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ లాగా కట్ చేసుకునేదానికి మనకు నచ్చిన బాక్స్లో అయితే మనము వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను.
చూసారు కదా, ఈ పాలంతా మనకు చక్కగా చల్లారిపోయి మనకు క్యారమెల్ మిల్క్ పుడింగ్ కూడా తయారైపోయింది. ఈ మిల్క్ పుడింగ్ మనము కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనకి క్యారమెల్ మిల్క్ పుడింగ్ తయారైన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే పైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్ ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ మిల్క్ పుడింగ్ మనకు తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.